ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పరలోకం కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ పరలోకం కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ కరను పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ కరను పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో
ఒక్కరు చప్పలు కొడదామండి. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. యేసయ్యా మీకే స్తోత్రం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. పాడదాం. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని మరొకసారి పాడదామా? నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపి. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. సంగమంతా లేచి నిలబడదామండి. హృదయపూర్వక దేవానికి స్తోత్రం. శ్రమలు సహించిన ప్రేమ దేవా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాప
శాపమునోర్చిన ప్రేమ. పాడదాం. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయను. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయను. యేసయ్య విడనాడని విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయను. పాడదాం. యేసయ్య విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయను. నాకై పరుగెత్తి నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి మోతాడి కన్నీటిని మరొకసారి తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోతాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. దగ్గరగా స్వరమెత్తి సగమద. మరణము కంటే మరణము కంటే బలమైన ప్రేమ. నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ. కల్వరిలోని ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. పాడదాం. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే. 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 ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం. దేవా, నేను ఇంకా దూరంగా ఉండగానే నా కొరకు పరిగెత్తి దేవా నన్ను చేర్చుకున్న నా యేసయ్యా నీ సన్నిధిలోనే సంతోషమయ్యా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము,
సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము నీ సన్నిధిలో సంతోషము. నీ సన్నిధిలో సమాధానము ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము. నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 మీకే స్తోత్రం. రెండు చేతులు ఆయన వైపు చాపి సంగమంతా బిగ్గరగా నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను. విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 దగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా 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 యేసయ్యా
సన్నిధిలో సమాధానము, సంతోషం. నీ సన్నిధిలో సమాధానము, వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. చివరిసారిగా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ ఉదయకాలం సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. విలువైన కార్యము, వాల్యుబుల్ యాక్ట్. విలువైన కార్యము, వాల్యుబుల్ యాక్ట్. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం నేను చదువుతున్నాను. ఆయనందు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుని విలువైన కార్యం మానవ జీవితంలో ఏంటి అనేటటువంటి దగ్గరికి వస్తే, ఈ విలువైన కార్యం మొదటిది విమోచన కార్యం, వర్క్ ఆఫ్ ద రిడెంప్షన్ ఆర్ యాక్ట్ ఆఫ్ ద రిడెంప్షన్. విమోచన కార్యము. ఈ విమోచన కార్యాన్ని గురించి మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి కన్య మరియ గర్భం ద్వారా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణాన్ని మనందరి కొరకు బలిగా ఇచ్చి సిలువలో తన ప్రాణాన్ని ధారపోసి మనందరినీ కూడా అధికంగా ప్రేమించి యేసు క్రీస్తు అను కుమారుడు, ఏకైక కుమారుడు, దేవుడు పంపిన కుమారుడు, మానవాళికి వివేకం ఇవ్వటానికి వచ్చిన కుమారుడు, ఆ కుమారుడు తన బలియాగము ద్వారా ఆయన విమోచన కార్యాన్ని చేశాడు. ఈ విమోచన కార్యము అనే దాని గురించి మనం చూస్తే, వెండి బంగారము వంటి వెలగల వస్తువుల చేత కాక అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, ఆ కుమారుడైన యేసు రక్తము చేత మనము విమోచించబడి ఉన్నాము. మన పాపములన్నిటినీ కూడా దేవుడు కడిగివేసి ఉన్నాడు. విమోచన కార్యం సిలువలో చేశాడు. మనము విశ్వసించుట ద్వారా ఆ విమోచన మన జీవితంలోనికి వచ్చేటట్టుగా చేస్తున్నాడు. ఇక రెండవ కార్యం ఏంటంటే విడుదల కార్యం. విమోచన కార్యం రెండవది విడుదల కార్యం, వర్క్ ఆఫ్ డెలివరెన్స్ ఆర్ యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్. ఈ యొక్క విడుదల కార్యం ఎలా చేశాడు? 13వ వచనంలో చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అధికారం, అంధకార సంబంధమైన అధికారం, దుష్టుని యొక్క అధికారం,
సాతాను యొక్క అధికారం. ఇలాంటి అధికారములో నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ అధికారం అనేటటువంటిది ఎలాంటిదంటే అణగగొట్టేటటువంటి అధికారము, దిగజార్చే అధికారము, పతనము చేసే అధికారము, పాడు చేసే అధికారము. ఈ అధికారం క్రింద ఒకప్పుడు మనం ఉన్నాం. విమోచన కార్యము ద్వారా దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి దేవుడు విడుదల కార్యాన్ని మన జీవితంలో చేశాడు. విడుదల పాపము నుంచి, శాపము నుంచి, దారిద్ర్యము నుంచి, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల ప్రభావము నుండి దేవుడు మనలను విడిపించాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప విడుదల దేవుడు మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచన కార్యమును బట్టి, విడుదల కార్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవ కార్యం ఏంటంటే వర్క్ ఆఫ్ విక్టరీ ఆర్ యాక్ట్ ఆఫ్ విక్టరీ, విజయ కార్యము లేక విజయముతో కూడిన పని. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఓడిపోవడం అనేది దేవుని ఇష్టం కాదు. కాబట్టి మనము విజయాన్ని పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమయ్యేటట్టు చేశాడు. దేవుని బిడ్డలారా, మన పాత్రులుగా చేసినటువంటి జీవము గల దేవునికి విజయమిచ్చి విమోచన, విడుదల. ఇక మూడవది విజయముతో కూడిన కార్యం. ఈ విజయం దేని మీద? పాపం మీద, శాపం మీద, దారిద్ర్యం మీద మనకు విజయమిచ్చి దేవుడు మన విమోచించి విడిపించి కృపను మనందరి ఎడల చూపించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో మనము పాలు పొందేటట్టుగా మనకు స్వాస్థ్యాన్ని దయచేశాడు. ఈ స్వాస్థ్యమును పొందిన వారమై ప్రతినిత్యము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయనకు ప్రియముగా బ్రతకడానికి, ఆయనకు అత్యంత చేరువుగా, అత్యంత దగ్గరగా జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృపను మనకు అనుగ్రహించాలని, దుష్టుని క్రియలన్నీ కూడా లయపరచాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో మనమందరం కూడా ఈ విమోచన కార్యమును, విడుదల కార్యమును, విజయముతో కూడిన కార్యమును పొందిన వారమై ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమై అలా పాలివారగునట్లుగా చేసినటువంటి తండ్రి అయిన దేవునికిని, కుమారుడైన దేవునికిని మనమందరం కూడా బ్రతికినంత కాలం కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమని? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోకి మమ్మల్ని నడిపించినందుకు, నీ గుణాతిశయములను లోకంలో ప్రచురించడానికి, నీకు దగ్గరగా, నీకు ప్రియముగా, నీకు నాయన అత్యంత చేరువుగా మేము జీవించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. అలాగూ దేవుడు అందరికీ కూడా తన కృపను అనుగ్రహించి దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. మమ్మలను ప్రేమించి కలవరి శిలువలో నీ ప్రాణమును ధారపోసి మీ రక్తము ద్వారా మమ్మలను విమోచించినందుకు వందనాలు. విమోచన కార్యాన్ని మా జీవితంలో చేసినందుకు వందనాలు. మాకు విడుదల కార్యాన్ని మా జీవితంలో చేసినందుకు నీకు వందనాలు. విజయముతో కూడిన కార్యము చేసి మా జీవితములలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో వారసులమయ్యే కృప ఇచ్చారు. తండ్రి, మీ కృప కొరకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనాలు. నీ అడుగు జాడల్లో నడవడానికి, నిన్ను హత్తుకుని వెంబడించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరు విమోచించబడకపోయినా, ఏ విధమైన అంధకార చీకటి శక్తిలో బంధించబడి ఉన్నా, యేసు నామములో వారికి విడుదల కలుగునట్లుగా సహాయం చేయమని మేమందరం కూడా మీరు అనుగ్రహించే స్వాస్థ్యమును పొంది ఆ స్వాస్థ్యమునకు హక్కు గలవారుగా మార్చబడేటటువంటి కృప మా అందరికీ దయచేయమని, నీ కృప మా అందరికీ అనుగ్రహించమని, సహాయమును అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని
క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక, ఆమేన్.